వెల్కమ్ టు మై ఛానల్ మల్లుబాయ్ తెలుగు టెక్. మనం ఈ వీడియోలో ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పుకుందామండి. PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చెప్పుకుందాము. సంవత్సరానికి 12 రూపాయల ప్రీమియం కట్టాలి. మనకి ఎప్పుడైనా ఒక పాలసీ తీసుకుందామంటే ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ మాత్రం ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలి. మరి PMSBY ప్రధానమంత్రి సురక్షణ బీమా యోజన పథకము సంవత్సరానికి 12 రూపాయలు కట్టాలి. సంవత్సరానికి 12 రూపాయలు కడితే నీకు వచ్చేటటువంటి కవరేజ్ అమౌంట్ ఏంటంటే 2 లక్షలు. ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ అయి చనిపోతే మాత్రమే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తుంది. 2 లక్షల రూపాయలు నామినీకి వస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్లో ఒక 2 కాలు పోతే అసలు యాక్సిడెంట్ అయింది కానీ నీ ప్రాణం పోలేదు, 2 కాలు పోయినాయి, 2 లక్షల క్లెయిమ్ వస్తుంది. కాలు పోలేదు, 2 చేతులు కట్ అయిపోయినాయి, 2 లక్షల కవరేజ్ వస్తుంది. లేదు ఒకటే కాలు పోయింది, 1 లక్ష మాత్రమే వస్తుంది. ఒకటే చేతి పోయింది, 1 లక్ష మాత్రమే వస్తుంది. 2 పోతే 2 లక్షలు, 1 పోతే 1 లక్ష. ఇది ఓన్లీ యాక్సిడెంట్లో చనిపోతే మాత్రమే ఈ డబ్బులు, ఈ కవరేజ్ మాత్రమే వస్తుంది. నువ్వు యాక్సిడెంట్లో చనిపోకపోతే నీకు రాదు ఇది. ఓకేనా? ఓన్లీ యాక్సిడెంట్లో అవి చనిపోతే మాత్రమే నీకు కవరేజ్ వస్తుంది, 2 లక్షల క్లెయిమ్ వస్తుంది. మరి ఈ పాలసీ ప్రతి ఇయర్ కట్ అవుతలేదా బ్యాంక్లో చెక్ చేసుకోండి. మనం SBI ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళే ఈ ప్రీమియం ఓపెన్ చేసి మనకి ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులలో ఇది ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూనియన్ బ్యాంకులో అకౌంట్ తీసిన ఆడ నాకు యాక్సిడెంట్ బ్యాలెన్స్ 12 రూపాయలు కడుతున్నా, మళ్ళీ ఇంకో బ్యాంకులో 12 రూపాయలు కడుతున్నా, మళ్ళీ ఈ 2 లక్షలు వస్తాయంటే లేదు. ఒకరికి ఒకటే పాలసీ, నువ్వు ఏ బ్యాంకులోనైనా తీసుకో. ఓకేనా? ఇది పాలసీ యాక్టివేషన్లు ఉందా లేదా చెక్ చేయించుకో, ప్రింట్అవుట్ తీసుకో. ప్రతి ఇయర్ ప్రీమియం 2 లక్షలు కట్ అవుతలేదా అని చెక్ చేసుకో. 12 రూపాయలు ఆ ఇయర్లో, ఈ సంవత్సరం నువ్వు తీసుకున్నావు మార్చిలో, ఏప్రిల్లో కట్టినావు, నెక్స్ట్ ఏప్రిల్ వరకు నీకు యాక్టివేషన్లో ఉంటుంది. అప్పుడు నువ్వేమన్నా ఆ ఇయర్లో ఏమన్నా యాక్సిడెంట్ అయి చనిపోతే 2 లక్షల కవరేజ్ వస్తుంది. ఓన్లీ యాక్సిడెంట్లో మాత్రమే చనిపోతే మాత్రమే వస్తుంది, వేరే విధంగా చనిపోతే మాత్రం రాదు. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే ప్రతి ఇయర్ కట్ అవుతలేదో చూసుకోండి. పాలసీ మీరు బ్యాంక్ కార్డు పోతే ప్రింట్అవుట్ ఇస్తారు, ప్రింట్అవుట్ తీపిచ్చుకోండి. 12 రూపాయలు కట్ అయిందా, కట్ కాలేదా సార్ అని అడగండి. ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే అక్కడికి వెళ్ళి యాక్టివేషన్ చేయించుకోండి. నేను ఇక్కడ ప్రధానమంత్రి PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం తీసుకోవాలనుకుంటున్నా సార్, నాది యాక్టివేషన్ చేయండి, నేను సంవత్సరానికి 12 రూపాయలు కడతా అని చెప్పండి. ఓకేనా? మన అకౌంట్లో నుంచి 12 రూపాయలు కట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.